హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంపై ఉద్యోగులు సీఎం ముందుంచిన 6 ప్రశ్నలు ఇవే అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం దానిపై ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు మరియు వారి డిమాండ్‌లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకుందాము. సో, ముఖ్యంగా ప్రభుత్వ వాదన. శ్వేతపత్రంపై ప్రభుత్వ వాదన ఏంటంటే, రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 98% కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చవుతుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాకొచ్చే ప్రతి రూ. 100లో రూ. 98 ఉద్యోగులకే వెళ్తుంటే ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ ఉంటాయని ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందనమాట ఉద్యోగ లోకం. ఉద్యోగ సంఘాల కౌంటర్. అంకెల యుద్ధం. ప్రభుత్వం చెబుతున్న ఈ 98% అనేది వాస్తవాలకు దూరమని, విరుద్ధమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఉద్యోగ సంఘాల జేఏసీ, ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయన్నమాట. కాగ్ నివేదికలు మరియు బడ్జెట్ గణాంకాల ప్రకారంగా రాష్ట్రం మొత్తం రెవెన్యూ ఖర్చులో చూసుకున్నట్లయితే 2,26,808,00,00,000 ఆదాయం ఉంటే, కేవలం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న అమౌంట్ 84,000,00,00,000 మాత్రమేనని, ఇది కేవలం 37% అని ఈ మేరకు ఇష్టానుసారంగా పెంచి చూపిస్తున్నారు అని, సమాజంలో ఉద్యోగుల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారనైతే వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య భద్రతలో వివక్ష. సామాన్య ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం సక్రమంగా అమలు కావటం లేదని, సో, అనారోగ్యం వస్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందనైతే ఆరోపించారు. అదే సమయంలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మెడికల్ బిల్లులు ప్రభుత్వం క్షణాల్లో మంజూరు చేస్తుందనైతే ఈ యొక్క వివక్ష ఏదైతే ఉందో అది సరికాదని ప్రశ్నించారు. సో, పత్రికా ప్రకటనల ద్వారా విమర్శలు చేయడం ఆపి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కూడా డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, కమిట్మెంట్‌లను నెరవేర్చాలని కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ తర్వాత చర్చలు జరుపుతామని ఇచ్చిన మాటను చంద్రబాబు గారు నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను బలిపశువులను చేయొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఆగస్టు 15 తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉధృతమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ఈ మేరకు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం చూపిస్తున్న 98% వ్యయం మరియు ఉద్యోగుల కాగ్ నివేదికలతో పోల్చి చూస్తే 37% మాత్రమే అవుతుంది వ్యయం అవుతుందనమాట. సో, ఇది ఆహ్, ఈ మేరకు అంకెల యుద్ధం నడుస్తుంది. ఈ వివాదం చివరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీసేలాగైతే కనిపిస్తోంది.